వేసినవా నల్ల మొక్క మా చిన్న కొడతావా నిన్ను నేనేమో చూడకూడదు చూసి గంట దెబ్బ కొడతావు మా మామని హలో ఓ నీ పోకట పొరకల్లా కావాల అటే ముడికి వేయండి ఆషాఢం అని అందరు అణుకతిన పోతారు మనమేనాడు బావుడే వచ్చేదాకా ఆగుతే ఆగు లేకపోతే నువ్వేవో ఏంది నేనే బావన్నా నాకు అనుకోవద్దా అదే దిక్కుమాలేదానా వండుకోరాకపోతే అచ్చదాకాడ వండు ఓ నీ మూర్ర పిట్ట పీనిగల్లా పండన్నా అవ్వా అవగారు గడ్డెక్కినా అని అంత రూపంగా మాట్లాడుతున్నావే ఇప్పుడు ఎట్లా ఎన్ని రోజులు కాలంతో తినాలే కంతలోడు ఏమన్నా కూర నిండో కొద్దిగా ఏమన్నట్ట రాత పాడుగాను మొగ పుట్టుక పుట్టి గిన్నెలన్నీ దొమ్ముతాయి సత్యబాబు గిన్నెలు ఏమన్నాక లేదు పన్ను దొమ్ముకున్నా నీ అడుగుడు పాడుగాను మంది కంట్లో పడితే మానం పోతుందని సప్పుడు కాకుండా జప్ప దొమ్ముకున్నా సప్పుడు కాకుండా జప్ప దొమ్ముకున్నా ఏమో అందరికి నచ్చేటట్టు అచ్చొరుతనమేంది అయ్యో మరి నువ్వు అడిగినవేందే చెల్లెంగా అడుగుంటే కాకపోయిందా నీ చెల్లెని చెర్లదొక్క అది ఇక్కడెక్కడ పాడైందే అది పోయి 6 రోజులే అయితే సత్తన్నా ఏమన్నా కూరని తెయ్యాలి కొద్దిగా ఏసుడే తలకాయ తల ఇస్తా బోటి ఫ్రై చేస్తా ఇక రాపో తలకాయ తల ఇస్తా బోటి ఫ్రై చేస్తా ఇక రాపో అయ్యో ఏది అడిగినా ఎక్కిరిచ్చినట్టే మాట్లాడబడితే మరి లేకపోతే ఏందే ఏ కూర వండినా 100 రూపాయలు కావాలి ఏడునే పైసలు నా దగ్గర ఏదో కారంతో తిందామనుకుంటున్నా ఇంకా నీకే అన్న కూర అబ్బో అందుకేనా చెలవేయింది ఇక నువ్వే అనాలి ఆ మాట మరే మా చెల్లి ఎందుకు పోయిందే తిన్నది అరగాక కంతలుగా అలా ఈత చెప్పుకున్నట్టు కథం కూడా వేసినావు ఇవాళ ఎట్లా మా అన్నగారి కొడుకు దగ్గరికి పోతా ఓ సంపతి ఏటు వేయండు అటే ముట్టిండు ఓ సంపతి అబ్బా పిల్ల శృంగారంగా వెళ్తుంది ఇవాళ ఆగో ఆలు మొగలు అన్నప్పుడు అనుకుంటాం కూడుంటాం నిన్నేమన్నది అక్క అనేటప్పుడు అది కూడా అంటది కానీ ఇవాళ నువ్వు అంత సంబరంగా ఉన్నవేంది ఏం లేదు బావా బోనం తీసింత కోని కోసుకుందాం అనుకుంటున్నాం మీరు కోడిని కోసుకుంటారా అబ్బో ఏంది బావా ఎట్నో మాట్లాడతావు మేము మనుషులం కాదా కోన్ని తినమా కోడిని ఎందుకు తిన్నారు కానీ కొలతలు పెట్టుకొని తింటారు కదా మీరు ఇయ్యాల కూడా గట్టిన తింటాం మేము మరి ఇద్దరేనా ఇంకోళ్ళన్నా పిలుస్తారా ఏవలెందుకు ఇగో నువ్వేమన్నా చెప్పావు మా వాళ్ళకి అబ్బో చెప్పినా ఎవ్వరు రాడితే మీ ఇంటికి రాందేనయ్యాం గాని నువ్వు అటు పోతున్నావుగా మా సంపద కనబడితే పిలు మా వెళ్తుంది ఈనాటే వాయే ఓ సంపతి అయ్యో బాబో నాకు ఊరే వచ్చిందే అబ్బో నా అవ్వా నువ్వేమవుతుంది అబ్బో ఊరిపోడా ఎందుకు ఎడుతున్నావు అయ్యో సత్తే మామ నా సాగుకి వచ్చిందే సత్తే మామ నేనేం చేస్తున్నా సత్తే చెప్పాడు ఏం చెప్పాలే 6 నెలలు అవుతుంది కూర బొక్క ఊరకక ఆషాఢమని అది నేను కలిసి పైసలు జమ చేసుకున్నాం కోడిని కోసి బోనం దిద్దామని మామ అనుకుంటే ఏమైందిరా తీయపోయినరు బోనం అయ్యో పైసలు వేరే మామా అయ్యో పోడా అట్లెట్లా పోడగొడుతువిరా గట్టిగానే చెక్కుకున్నానే లుంగిలా ఎట్లుసిపోయినాయో ఏవో ఇప్పుడు నేను కోడిని పట్టుకపోకపోతే నా పిల్లం నాకు పాడే కడతావే మామో ఏం పెడతావురా నేను పైసలు ఇస్తా కానీ రేపటి నెల్లుండనా తెచ్చి ఇగో మర్చిపోకు తెచ్చి అబ్బా నువ్వే మంచివే మామ లేకపోతే నా పెన్లం పువ్వు వేసునా ఈపు పోయేత్తా అమ్మయ్యా బోనం బూదిచ్చుడు అయ్యింది ఈ కోడి తెస్తా అన్న మనిషి అటేవాయే
ఎటు వేండు మౌనిక వచ్చినవా ఇగో అడికేనాక కోన్ని కోసిస్తే సుక్క నీళ్లు లేకుండా తొక్కోలు అణుతా సుక్క నీళ్లు లేకుండా తొక్కోలు అణుతా ఇద్దరం కలిసి ఇర్రుగా తిందాం. అబ్బా నువ్వు అట్లా అంటే పానం ఆగమైతుంది. ఇగో ఆగమైతుందని అంత తింటానేవు. ఇద్దరం సరి సమానం తినాలే ఇద్దరమే తినకపోతే ఇంకెవరు వస్తారే మన ఇంటికి? వచ్చినా మనమే ఎత్తమా. అయ్యో ఇంకొక బొట్టు పెడతా బోనానికి. ఓరి సంపత్తి తప్పుడు చేయరు. మౌనిక ఉన్నారా ఇంట్లో? ఓ నిన్ను కొంట పోను నా ముందట నల్లి కుట్లో లెక్కనే ఉన్నావు. మెల్లగా పోయి నీ చిన్న ఎక్కిచ్చినవా? అబ్బా నీ బొంద మురుగా నేనేడే చెప్పిందే. నువ్వు చెప్పినవో లేదో నాకైతే తెలియదు. నా అంతు కూరనైతే ఎయ్యనే ఎయ్యా, మిగులుతేమన్నా మీది కట్టుకొని తింటా రేపు. నా అంతు కూరనైతే ఎయ్యనే ఎయ్యా, మిగులుతేమన్నా మీది కట్టుకొని తింటా రేపు. అవ్వో నేనేమో నేర్తానే నా అంతు కూర. మరి వచ్చిన మనిషి ముందట ఎట్లా కోసుకొని తిందా? ఏమాయరు ఏమో గుసగుసలు పెడతారు సప్పుడు చేయరు. అయ్యో బాబు నువ్వాయే వచ్చినోనివి ఆగిట్లే కూర్చునేవేందే? ఇంట్లోకి రా. దా బాబు దా. కోడలు బోనం చేస్తాంది, అస్సలు టైంకి వచ్చినావు, కూర్చో. ఏ నీ బోనం సలగుండా నేను తీయపో. అయ్యో ఏమైంది కోడలా? నేను వచ్చినందుకు ఏంది? ఏ నువ్వు వచ్చినందుకు కాదే మామ. ఈ మాడు ముఖం మనిషి బొట్ల కోడిని తెమ్మంటే జుట్టు కోడిని పట్టుకొని వచ్చిండు. అయ్యో ఏ కోడైతే ఏంది కోడలా? బొట్ల కోడే కావన్నా? ఎల్లమ్మ జుట్టు కోడి కోయని కదా? అట్లా కాదే మామ, బొట్ల కోడి కోస్తానే ఎల్లమ్మకు మొక్కిన, అందుకే ఇక బోనం తీయ. బొట్ల కోడి దొరికినాడే బోనం తీస్తా. తీయకపోతే కానీ రాగ మా సిన్నయ్య వచ్చే అట్టేనే వెళ్ళ కొడతావా? ఏ అట్టి ఎందుకు వెళ్ళగొడతా? ఇంత చికెన్ తెచ్చి తిన పెడతా. మరి ఈ జుట్టు కూడా ఏం చేస్తావే? నీ జుట్టు కట్టుకుంటావా? ఆగురా, జుట్టు కట్టుకునేందుకు అట్టిగా వారేసుడెందుకు కానీ బోనం తిత్తురు పారి కోడలా. ఆగో బొట్ల కోడ లేని బోనం ఎట్లా తిస్తారే మామ? నువ్వు గమ్మతున్నావు. కోడలా నీకు బొట్ల కోడే కావాలి అంతే కదా? జర రావు బొట్ల కోడే చెప్పిస్తావు. ఏవో జుట్టుకోడి బొట్ల కూడా అయింది. జుట్టుకోడి బొట్ల కూడా అయింది. అగో నీ బొంద మురుగా, బొట్లు పెడితేనే బొట్ల కూడా అయిందా? ఇక తీద్దాం బా బోనం. నీ బొంద మురుగా నువ్వే చెప్పినవు రమ్మని. నేను ఎందుకు రమ్మంటేనే? నాకేదాలంటే రా చిన్న అని పిలుస్తానా? మరి ఎట్లా పోతాడు ఈ మనిషి? ఏదోటి చేసి నువ్వే వెళ్ళగొట్టే, లేకుంటే మనకు మిగలకుంటే ఒక్కడే తింటాడు మొత్తం. ఏం చూస్తాను? నువ్వు పోనీ కొత్తే నేను కొబ్బరికాయ కొడతాపా. మౌనిక కోడి గుడ్డు పెట్టిందే. దొరికింది సందు. గుడ్డు పెట్టిందా? నేను అనుకున్నా ఇదే జరుగుతుంది అనుకున్నా. ఏమైంది కోడలా? ఏమవుడైందే మావా, ఎంత ఎడ్డోళ్ళైనా గుడ్డు పెట్టిన కొన్ని గొయ్యనే కొయ్యద్దు. ఎంత ఎడ్డోళ్ళైనా గుడ్డు పెట్టిన కొన్ని గొయ్యనే కొయ్యద్దు. అది పాపం తలుగుద్ది. ఏమంటావు మనిషి? నిజమేనే, మొన్న గిట్లే గుడ్డు పెట్టిన కొన్ని కోస్తే ఇంటికి ఎవరికల్లా గడ్డం కాలిందే కూరగాయలది. అబ్బో అట్లా జరగదు సంపతి మనకు. మరి ఎట్లనే కోద్దామంటావు? కోడి గుడ్డు పెట్టే వచ్చిన చుట్టానికి ఏం పెట్టకపోతివి. ఏ ఊకోయ సంపతి, ఎందుకు పెట్టా? నువ్వు కొబ్బరికాయ కొట్టిరాపు, ఈ గుడ్డు ఉడకబెట్టి ఉల్లిగడ్డలు కోసి కమ్మగా అండి పెడతా మామకు. ఏమంటావు మామ? ఏదన్నా అండి పెట్టురావా, ఆకలి అవుతుంది, పొద్దు బాగా వేయింది, అసలే షుగరు. అవునే మౌనిక, గుడ్డైనా తింటా అంటుండు కానీ అద్దని పోతా అంటలేడేందే? గుడ్డు కాదు ఉల్లిగడ్డ పొట్టు పొట్టు కూడా తినడు. ఆగు ఆగో, నీకు మళ్ళా చెప్పన్నా, కోడి పక్కకు పెట్టి కొబ్బరికాయ కొట్టిరాపో. మరి బోనం ఎట్లనే? ఇక బోనం ఎక్కడిది? బొట్ల కోడి దొరికినాడే బోనం తిత్తపో. సరే.
అయ్యో గట్ల గుంజుకుంటావు? ఏమి లేదే, ఉన్నదే ఒక్క గుడ్డు. ఆ ఏసుడేదో నేనే ఎత్తాను గుంజుకున్నా. అబ్బో నువ్వేసి మంచోడు అనిపించుకుంటా అనుకుంటానవా? నేనే ఎత్తా. అంత కొచ్చేసాం ఎందుకే ఇటీ? ఏ అంత మోరదప్పనేంది ఇటీ? రామశంకర ఎవ్వలేసినా నాకే కాదు రేసేది ఎయ్యిర్రా ఆకలి అవుతుంది. అన్నిట్లో దాందా సాగన్నా బాబు, నేనే ఎత్తా ఇటీ. వేసినవా నల్ల మొక్క సుప్పనాది దానా మా చిన్న అని కొడతావా నిన్ను? అయ్యో నీ బొంద మురుగా, నేనేమో చూడకూడదు చూసి గంట దెబ్బ కొడతావు మా మామని. ఓ సిప్పిరెంట్ కల్లానా, ఇప్పుడైనా చూసి కొట్టద్దే మా చిన్న అని నిన్ను. అసలు మీరు కావాలని కొడుతుర్రా కొట్టుకుంటురా మీరే? నీ గుడ్డు కాకి పెట్ట ఎందుకు అక్కిరా మీ దగ్గరికి నేను చిన్నుర్రా. ఏ మా తిందిరా, ఏ గుడ్డు తిందిరా. సంపతి ముందుగా గుడ్డు తిందాం, వెనక సిరి కోని కొద్దాం. అంతేనే అంతే. వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. పక్కనైతే గంట గంట పెట్టరాదు.